Praise the Lord. Praise the Lord. I can see quite a number of you, but I can't hear the voices of everybody. Praise the Lord. Praise the Lord. Okay, brother told that I will introduce myself, but I thought of not doing that now. సోదరుడు చెప్పారు నా గురించి పరిచయం ఇస్తారని అయితే ఈ సమయంలో అలాగా పరిచయం ఇవ్వాలని కోరట్లేదు. I know to most of you who do not know me, you are quite inquisitive of to find what kind of a man this is. కాబట్టి నా గురించి తెలియనటువంటి వారందరూ కూడా ఈయన ఎలాంటి మనుషుడు ఈయన గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం మీకు ఉంది. So may I encourage you to stay behind throughout this day, so that somewhere during the day I will try to speak a little bit of myself. కాబట్టి అందరినీ కూడా ఈ రోజంతా కూడా ఉండాలని ప్రోత్సాహపరుస్తున్నాను. ఈ రోజులో సమయం దొరికినప్పుడు ఏ సమయంలో అయినా ఆ గురించి పరిచయం ఇస్తాను. And that also if God would permit, and also if the leaders here permit me to do that. కాబట్టి కూడా ప్రభువు నన్ను అనుమతించినట్లయితే ఇటువంటి నాయకులు అనుమతించినట్లయితే నా గురించి పరిచయం చెప్తాను. But now we are going to read a passage of scripture, and we are going into our Bible study, the first session for this morning. ఇప్పుడు లేఖన భాగం చదువుకుంటాము. ఈ యొక్క బైబిల్ పఠనంలో మొదటి భాగంలో మనం వెళ్దాం. We are going to read from Acts chapter 9 and from verse 10 to verse 17 responsively, please. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా మనము 17వ వచనం కూడా మార్చి చదువుకుందాం. Acts chapter 9, we are going to read from verse 10 to verse 17 responsively, please. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మార్చి భాగాన్ని చదువుకుందాం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా, And the Lord said unto him, Arise and go into the street which is called Straight, and inquire in the house of Judas for one called Saul of Tarsus, for behold he prayed. అతడు అననీయ అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులను చూచినాడని చెప్పాను. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వద్ద అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. ఇతడు నా నామం కొరకు నిశ్చయంగా అనుభవింపదును నేను ఇతనికి చూపుతుందని అతనితో చెప్పాను. Dear brothers and sisters, this morning we are going to consider God's word under the theme, a chosen vessel. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలాన ఏర్పరచబడినటువంటి పాత్ర అనేటువంటి శీర్షికను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని చూడబోతా ఉన్నాం. And that theme is taken from this passage of scripture that we read, Acts chapter 9 and verse 15. కాబట్టి ఈ మూల అంశము మనం చదువుకున్నటువంటి భాగం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనంలో తీసుకురాబడింది. Now we have been given the theme, a chosen vessel. మనకి ఇప్పుడు ఒక మూల అంశం ఇవ్వబడినది ఏంటంటే ఏర్పరచబడినటువంటి పాత్ర. Now I want to add a little more to that theme to make it a little more broader. కాబట్టి ఇది కొంచెం పొడుగా చేయడానికి దానికి కొంచెం మాటలు జత చేస్తా. So we are going to look at this morning the theme, a chosen vessel unto me. A chosen vessel unto me. కాబట్టి మనం చూడబోతున్నాం ఏంటంటే నా కొరకు లేక నేను ఏర్పరచుకున్న పాత్ర అనేటువంటి చూస్తాం. Dear brothers and sisters, as we carefully meditate upon this verse, we can find two things mentioned in this verse. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వచనాన్ని కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. Firstly, this vessel is chosen by God. మొట్టమొదటిగా ఈ పాత్ర దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి పాత్ర. And the second aspect of this theme, this verse, is we find this vessel is chosen for God. తర్వాత రెండవ సంగతి ఈ వచనంలో చూస్తాం ఏంటంటే దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి పాత్ర. This vessel is chosen by God. ఈ పాత్ర దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి పాత్ర. And it is also chosen for God. అదే సమయంలో దేవుని కొరకు ఏర్పరచుకున్నటువంటి పాత్ర. And this morning we are going to consider mainly upon these two aspects of chosen by God and chosen for God. ప్రభువులే కాదన్న ఈ రెండు సంగతులను ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాము. దేవుని చేత ఏర్పరచబడినటువంటి పాత్ర, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి పాత్ర. So what we find in this
దేవుడే. Because he has chosen this vessel. ఎందుకంటే ఆయన ఈ పాత్రను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. And this vessel is chosen for him. ఈ పాత్ర ఆయన కొరకే ఏర్పరచుకొనబడింది. Dear brother, dear sister, the Bible begins in the beginning God. కాబట్టి బైబిల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆది యందు దేవుడు అనేటువంటి మాటతో ఆరంభమవుతుంది. In the beginning God. ఆది యందు దేవుడు. And this morning I want to encourage you right at the very beginning of this gathering that we need to be aware that God is there right around. కాబట్టి ఈ ఉదయకాలం కూడా దేవుడు ఇక్కడ ఎంతో ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నటువంటి గమనంలో మీరు ఉండాలని కోరుతా ఉన్నాను. And this day allow God to dominate your life. కాబట్టి ఈ దినము దేవుడు మీ జీవితంలో పరిపాలించినట్లుగా ఆనందించండి. I do not know exactly from what kind of a background you all come. మీరందరూ కూడా ఏ రకమైనటువంటి రంగ చరిత్రలో నుంచి ఖచ్చితంగా వచ్చారనేటువంటిది నాకు తెలియదు. Whether some of you are aware of this God at least. అయితే కనీసం మీలో కొంతమందికి దేవుడి గురించినటువంటి అవగాహన ఉంది అనుకుంటాను. But whatever it may be, may I encourage you this morning to remember that we are going to revolve around God. అయితే ఏమైనప్పటికీ కూడా ఉదయ కాలాన దేవుడు ఆయన చుట్టే ఈ సందేశం అంతా తిరగబోతుంది అనేటువంటిది మనం చూస్తాం. Now leave aside everything else in your life and concentrate on this one person, that is God, God of the Bible. కాబట్టి ఈ జీవితంలో ఉన్నటువంటి అన్ని సంగతులను ఒకసారి మర్చిపోయి బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుని పైన దృష్టి ఇచ్చి ఆయన పైనే మీ కేంద్రీకరణ నిలపాలని కోరుతా ఉన్నా. Let go of all the claims of your life and concentrate on this one person, the God of the Bible. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని సంగతులు కూడా ఒకసారి ప్రక్కన పెట్టేసి బైబిల్లో ఉన్నటువంటి దేవునిపై దృష్టి మరల్చాలని కోరుతా ఉన్నాను. In Ecclesiastes chapter 12 verse 1, we read, "Remember now thy Creator in the days of thy youth." ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతాం కదా, నీ యవ్వన దినములో యందు నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొనుము. So this morning once again I encourage every one of you to give yourself totally to God. కాబట్టి ఇదే కాలాన మీలో ప్రతి ఒక్కరు కూడా తను సంపూర్ణంగా దేవునికి ప్రభువును సమర్పించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. While you spend this day here in the midst of one another, may I request of you to remember that you are in the presence of God. కాబట్టి మనందరం కూడా కలిసి ఒకరి సమక్షంలో ఒకరితో కలిసి గడుపుతా ఉంటుండగా దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞాపకం కోరుతా ఉన్నాను. God is going to work in the midst of you. కాబట్టి మీ మధ్యలో దేవుడు పని చేయబోతా ఉన్నాడు. God is going to intervene in your life today. ఈ దినాన దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోబోతా ఉన్నాడు. God wants to speak to you today. ఈ దినాన ప్రభు నీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. God wants to meet with you ఈ today. దినాన ప్రభు నిన్ను కలుసుకోవాలని కోరుతా ఉన్నాడు. And God wants to deal with your life ఈ today. దినాన ప్రభు నీ జీవితాన్ని సంధించాలని కోరుతా ఉన్నాడు. So before we launch into this study, please set your heart, set your mind, set your thoughts upon God. కాబట్టి ఈ పరిణామాలను మనం వెళ్ళడానికి ముందుగా దయచేసి మీ దృష్టి, మీ యొక్క తలపులన్నీ కూడా దేవునిపైనే ఉంచాలని కోరుతా ఉన్నాను. Because we find that this vessel is chosen by God. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ పాత్ర దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి పాత్ర. And this vessel is chosen for God. తర్వాత ఈ పాత్ర దేవుని కొరకు ఏర్పరచుకున్నటువంటి పాత్ర. Our gracious, loving Heavenly Father, మా ప్రభువైన తండ్రి, ప్రేమగల మా పరలోక తండ్రి, we thank thee, O Lord, for thy presence here in our midst this morning. ఈ కాలం ప్రభు మా మధ్యలో మీరు ఇచ్చినటువంటి మీ సన్నిధానాన్ని బట్టి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. Father, we pray that thou would move in our midst this morning. ఈ కాలం మీరు మా మధ్యలో ప్రభు సంచరించాలని ప్రార్థిస్తున్నాం. Lord, intervene in our lives. ప్రభు దయచేసి మా జీవితాల్లో జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. Lord, speak to us this morning. ఈ కాలం ప్రభు దయచేసి మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. Father, we pray that we may be touched and transformed by the power of God in our lives this day. ఈ కాలంలో ప్రభు నీ యొక్క దేవుని శక్తి చేత మా జీవితాలను మార్పు చెందినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. Lord, we pray for every young person gathered here this morning. ఈ కాలంలో ప్రభు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి యవన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. Lord, that their hearts may be prepared to receive thy word. నీ వాక్యం అంగీకరించడానికి వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, their hearts may be prepared for God to work in their lives. ఆ జీవితాల్లో దేవుడు పనిచేసేటట్లుగా వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, that they may be willing to give control to God this morning. ఈ కాలంలో దేవుడి తమ జీవితాన్ని అర్పించి ఆయన ఆధీనంలో రావడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Father, we commit ourselves to thee. ప్రభువా, మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. Accept our thanksgiving.
మా యొక్క కృతజ్ఞతను అంగీకరించండి. In the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. As I have already told you that this vessel is chosen by God and for God. ముందుగా చెప్పినట్లుగా ఈ పాత్ర దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి పాత్ర, దేవుని కొరకు ఏర్పరచుకున్నటువంటి పాత్ర. Having these two aspects in mind, we are going to look at this theme in three parts. కాబట్టి ఈ రెండు సంగతులు మనం దృష్టిలో ఉంచుకొని ఈ మూలాంశాన్ని మూడు భాగాలుగా మనం చూడబోతున్నాం. First of all, we are going to look at the theme, the preference towards this vessel. కాబట్టి ఈ ముఖ్య అంశంలో మొట్టమొదటిగా ఈ పాత్ర కొరకు ఎందుకు ఏర్పరచుకున్నటువంటిది అనేటువంటి దాన్ని చూడబోతున్నాం. Preference towards a chosen vessel. కాబట్టి ఏర్పరచుకున్నటువంటి పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎందుకు దాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడని చూడబోతాం. That is the first theme, first point that we are going to consider. అది మనము పరిగణించబోయేటువంటి మొట్టమొదటి సంగతి. And secondly, we are going to consider about the preparation of a chosen vessel. రెండవదిగా చూసినట్లయితే ఈ ఏర్పరచుకున్నటువంటి పాత్ర యొక్క సిద్ధపాటు చూడబోతున్నాం. The preparation of a chosen vessel. ఏర్పరచుకున్నటువంటి పాత్ర యొక్క సిద్ధపాటు. And thirdly, we are going to look at the purposes of a chosen vessel. మూడవదిగా ఏర్పరచుకున్నటువంటి పాత్ర యొక్క ఉద్దేశాలు ఏంటో చూడబోతున్నాం. Coming back to our theme, we are going to see the first point, the preference towards the chosen vessel. మూలాంశంలో మొదటి భాగంలో మనం వెళ్తాము. ఈ పాత్ర ఎందుకు ఏర్పరచుకోబడింది, ఎందుకు దేవుడు దాన్ని సృష్టించాడని చూస్తాం. And we find that this vessel was chosen by God. మనం చూస్తున్నాము ఈ పాత్ర దేవుని చేత ఏర్పరచుకోబడినటువంటి The పాత్ర. first thing under the preference towards the chosen vessel is we are chosen by the eternal. కాబట్టి ఈ శిక్ష కింద మొట్టమొదటిది ఏంటంటే నిత్యుడైనటువంటి దేవుని చేత మనం ఏర్పరచుకోబడినటువంటి వారము. John chapter 15 and verse 16, please, shall we read together. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. John chapter 15 verse 16, shall we read together, please. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాము. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట నన్ను నియమించారు. అది ఆయన కరుణించినట్టు, మీరు వెలిపరిచినట్టు, మీరు గౌరవించినట్టు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను. Dear brothers and sisters, here we find the Lord Jesus telling that you have not chosen me, but I have chosen you and ordained you. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తానే అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. In this present world, man makes his choices based on many other things. ఈ ప్రస్తుత లోకంలో మానవుడు అనేకమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని తాను ఎన్నుకుంటా ఉన్నాడు. Man looks at the appearance of a person and he thinks, okay, this is a chosen person. కాబట్టి మానవుడైతే ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని చూసుకొని ఈయన ఏర్పరచుకున్నటువంటి వాడు అని అనుకుంటాడు. Man considers the abilities of people and thinks, okay, they are the best. కాబట్టి మానవుడైతే ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఇతను శ్రేష్టమైనటువంటి పాత్ర అనుకుంటాడు. Man considers the achievements that a person has received and thinks that he is eligible. మానవుడు ఒక వ్యక్తి సాధించినటువంటి విజయాలను చూసి ఈ వ్యక్తి సరైనటువంటి వాడు ఎన్నుకోవడానికి అనుకుంటాడు. But dear brothers and sisters, when God chooses, this is not the criteria for God's choosing. అయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమయంలో ఇలాంటి విషయాలతో దేవుడు ఏర్పరచుకున్నాడు. The criteria for God's choice is totally different to that of man. కాబట్టి మానవుడు ఏర్పరచుకునేటువంటి పద్ధతికి దేవుడు ఏర్పరచుకునేటువంటి పద్ధతి సంపూర్ణమైనట్టుగా వేరైనటువంటిగా ఉంది. And out of the many places in the Bible, one such place is the first book of Samuel, chapter 16. ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ప్రాముఖ్యంగా మొదటి సమయంలో 15వ అధ్యాయంలో ఈ సంగతి మనకు అర్థమవుతుంది. May I encourage you this morning to turn in your Bible to the verses that we mentioned to you. ఈ కాలాన చెప్పబోయేటువంటి వచనాలను మీ బైబిల్లో మీ అందరూ కూడా తెరిచి చూడాలని మీ అందరిని కూడా ప్రోత్సాహపరుస్తున్నాను. The first book of Samuel, chapter 16, we have the story where David was chosen. మొదటి సమయంలో గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు ఏర్పరచుకున్నటువంటి సంగతిని మనం చూస్తాం. And here we find Samuel was given that responsibility of choosing David. ఇక్కడ సమూయేలు ప్రవక్తకు దావీదు ఏర్పరచుకునేటువంటి ఈ యొక్క రాజు ఏర్పరచుకునేటువంటి ఆ బాధ్యత ఇవ్వబడింది. Samuel was a great man of God. చూడండి, సమూయేలు చూసినట్లయితే ఎంతో గొప్ప దైవజనుడు. He was anointed by God. తాను దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. He was given the responsibility of choosing
call David. కాబట్టి దావీదు అనేటువంటి ఈ వ్యక్తిని ఏర్పరచుకునేటువంటి బాధ్యత ఆయన మీద మోపబడింది. In spite of all his godliness and experience, we find Samuel also fails before God. తనకున్నటువంటి దైవభక్తి, తనకున్నటువంటి అనుభవం అంతా కలిగినప్పటికీ కూడా సమూయేలు ఈ విషయంలో తప్పిపోతున్నట్టుగా మనం చూస్తాం. Let us read from 1 Samuel chapter 16, verse 4 to verse 11, please. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. Okay, shall we read it alternatively? మార్చి చదువుకుంటాము. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగుగా, and sanctified Jesse and his sons and called. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాను చూసి నిజముగా యెహోవా అభిషేకించినవాడు ఆయన తాను నిలిచినాడని అనుకొనెను. But the Lord said unto Samuel, Look not on his countenance or on the height of his stature, because I have refused him. For the Lord seeth not as man seeth, for man looketh on the outward appearance, but the Lord looketh on the heart. యెషయా అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతడు అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. Then Jesse made Shammah to pass by, and he said, Neither hath the Lord chosen thee. యెషయా తన ఏడు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవాకే నీ కోరుకొనలేదని చెప్పి, And Samuel said unto Jesse, Are here all thy children? And he said, There remaineth at the youngest, and behold, thou keepest the sheep. And Samuel said unto Jesse, Send and fetch him. Here we find when Samuel went to the house of Jesse to choose the person whom God has chosen, Samuel fails. కాబట్టి ఇక్కడ యెషయా ఇంటికి సమూయేలు ప్రవక్త వెళ్తా ఉన్నాడు. దేవుడు ఏర్పరచినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి. అది ఈ విషయంలో సమూయేలు తప్పిపోయినట్టుగా చూస్తాం. Jesse brought all his sons who were much more better than David. యెషయా చూసినట్లయితే దావీదు కన్నా శ్రేష్టమైనటువంటి తన అన్నలందరినీ కూడా సమూయేలును తీసుకొచ్చాడు. Verse 7 tells us that Samuel looked at the height and the stature and he thought, oh, this is the man God is going to choose. 7వ వచనం చూసినట్లయితే అతని రూపమును, అతని ఎత్తును, ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టి ఇతనే దేవుడు ఏర్పరచుకున్నాడని సమూయేలు అనుకున్నాడు. But we find God rebuking him and saying, don't do that. ఆయన దేవుడు అతన్ని గద్దించి అలాగ చేయవద్దు అతనితో చెప్తాడు. Man looks at the outward appearance, but God looks at the heart. మనుషుడైతే పైరూపాన్ని లక్ష్య పెడతాడు, అయితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. It was so much so that even Jesse, David's father, forgot about David. చూడండి ఇది ఎలాగుందంటే యెషయా దావీదు తండ్రి కూడా దావీదును మర్చిపోయాడు. And somehow, finally, David was brought to mind. ఏదో రీతిగా దావీదు వరకు మనసు తీసుకురాబడ్డాడు. And comparing to all the other brothers of David, David was a very small-made person. చూడండి దావీదు యొక్క అన్నలందరితో కూడా పోల్చి చూసినట్లయితే దావీదు ఎంత అల్పమైనటువంటి వాడు, చాలా చిన్నవాడు. In the eyes of man, there was no possibility that this boy can be chosen by God. కాబట్టి మానవ దృష్టికి చూసినట్లయితే ఈ చిన్నవాడు దేవుడు ఏర్పరచుకున్నవాడు అవుతాడు అనేటువంటి ఎలాంటి సాధ్యత కనబడదు. But God said, I have chosen అది him. దేవుడు అంటాడు, నేను దావీదుని ఏర్పరచుకున్నాను. So dear brothers and sisters, we find God's choice is totally different to man's choice. కాబట్టి దేవుడైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కనుగొంటున్నాం ఏంటంటే మానవుని యొక్క ఎన్నికకి దేవుని ఎన్నిక అనేటువంటిది చాలా వేరైనటువంటిది. That is why it is important for us to know that we are chosen by the eternal God. కాబట్టి మనమందరం కూడా నిత్యుడైనటువంటి దేవుని చేత ఏర్పరచబడ్డాము అనేటువంటి సత్యాన్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. Even in the passage of scripture that we read, from which our theme verse is taken, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మూలాంశ భాగాన్ని చేత చదువుకున్నాము. దాంట్లో నుంచి కూడా we find when the Lord Jesus instructed Ananias to go and meet Saul, అక్కడ కూడా అననీయాని దేవుడు నువ్వు వెళ్ళి సౌలును కలుసుకోమని చెప్పినప్పుడు Ananias had his own opinion about that choice. ఆ యొక్క ఎన్నికల గురించి అననీయ కూడా తన సొంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. Kindly look at verse 13 of Acts chapter 9. దయచేసి చూడండి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనం. Shall we read all together, please? అందరం కలిసి చదువుకుంటాము. Acts 9:13. అపోస్తల కార్యాలు 9:13. అందుకు అననీయ, Then Ananias answered, Lord, I have heard by many of this man how much evil he hath done to thy saints at Jerusalem. When God told Ananias, go and meet that man Saul, this is what Ananias told God. కాబట్టి ప్రభు ఎప్పుడైతే నువ్వు వెళ్ళి ఆ సౌలును ఏర్పరచుకున్నా ఆయన కలవని చెప్పినప్పుడు అననీయ ప్రభుతో చెప్పినటువంటి మాటలు ఇవి. He said,
Lord, do you know about this man? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారైతే అననీయాతో అంటాడు, అననీయా వెళ్ళి సౌలుని కలుసుకొని చెప్తే అననీయా దేవునితో అంటాడు, ప్రభువా ఎందరో నీకు తెలుసా అంటాడు. Ananias is trying to teach the Lord Jesus who Saul is. కాబట్టి అననీయా యేసుక్రీస్తు ప్రభువారికే నేర్పించాలని కోరుతున్నాడు సౌలు ఎవరనేటువంటిది. And even if he did that, it was okay if it was his own true experience. చూడండి, ఇది ఒకవేళ ఆయన యొక్క సొంత అనుభవం అయి ఉంటుంది కాబట్టి అది పర్వాలేదు. But see what he says in verse 13. అయితే 11వ వచనంలో ఆయన ఏమంటాడు చూడండి, I have heard of many. ఆయన అంటాడు, అనేకుల వలన వింటిని. I have heard by many about this man. ఈ వ్యక్తి గురించి నాకు తెలియదు కానీ అనేకుల వలన వింటిని అంటాడు. Ananias had never come to a personal experience with Saul of what he was doing. చూడండి, సౌలు ఎవరు అనేటువంటి దాని గురించి వ్యక్తిగతంగా సౌలుని కలుసుకొని ఆయన గురించి వ్యక్తిగత అనుభవం అనేక లేదు. All what he knew was hearsay, what he had heard from others. కాబట్టి ఏదైతే తనకు సౌలు గురించి తెలిసిందో ఇతరుల వలన విన్నటువంటి మాటలు అంటే తెలిసింది. And now he is telling the Lord Jesus, I have heard from so and so about this man, so don't choose him. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, పలానా వ్యక్తి ద్వారా నేను ఈ వ్యక్తి గురించి ఇలా విన్నాను కాబట్టి ప్రభువా మీరు ఆయన ఏర్పరచుకోకూడదు. Dear brothers and sisters, this is what man will do. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే మానవుడు చేస్తాడు. If man is given the choice to choose a person, this is what will happen. కాబట్టి మనుషునికి ఎవరైనా ఏర్పరచుకోవడానికి తనకి ఎన్నికిచ్చినట్లయితే ఈ రీతిగా ఎన్నుకుంటాడు. Man will say, oh, it is that person. Oh, don't choose him. He is a person like this. కాబట్టి మానవుడు అంటాడు, ఆ వ్యక్తి ఆయనకి పలానా వాడు కాబట్టి ఆయన ఎన్నుకోవద్దు అంటాడు. Oh, is it that sister? Why don't choose her? She is such a person. కాబట్టి ఆ సహోదరిగా ఆమె అలాంటి వ్యక్తి అంటే ఆమె ఎన్నుకోవద్దు అంటాడు. This is what Ananias said. చూడండి, అననీయ కూడా అలాగే అన్నాడు. But we find, yet God chose Saul. అయినప్పటికీ మనం చూస్తున్నాము దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. This is the beauty of God choosing you and me. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకునేటువంటి దాంట్లో ఉన్నటువంటి చక్కని సంగతి ఇది. Dear brother and sister, isn't it wonderful to be chosen by the eternal God? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిత్యుడైనటువంటి దేవుడి చేత ఏర్పరచబడమైనటువంటి అద్భుతమైన సంగతి కాదా? May I encourage you this morning to know this fact that in your choosing man has no part at all. కాబట్టి ఈ కాలం నువ్వు ప్రోత్సాహపరిచే సంగతి ఏంటంటే నిన్ను ఏర్పరచుకునేటువంటి దాంట్లో మానవుని హస్తం లేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. No man, no human being has any part in the choice that God has made. కాబట్టి దేవుడు చేసినటువంటి ఏర్పాటులో ఎన్నికలో ఏ మానవుని యొక్క జోక్యము ఏ మానవుని యొక్క భాగం లేదు. We are chosen by the eternal one. మనము నిత్యుడైనటువంటి దేవుని చేత ఏర్పరచుకునబడ్డాం. Now who is this eternal one? ఇప్పుడు ఎవరు ఈ నిత్యుడైనటువంటి దేవుడు? Dear brothers and sisters, our God who has chosen us is a great God. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనల్ని ఏర్పరచుకున్నటువంటి మన దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు. All of us would like if someone greater, someone very noble would choose us for something. సో మనందరికీ కూడా ఎవరైనా గొప్ప వ్యక్తి, గనుడైనటువంటి వ్యక్తి ఏ పని కొరకైనా మనం ఎన్నుకోవాలంటే మనం చాలా ఇష్టపడతాం. And this morning I want to tell you that we are chosen by a great person. ఈ కాలం మీతో చెప్పాలనుకుంటున్నాను, చాలా ఎంతో గొప్ప వ్యక్తి ద్వారా మనందరం కూడా ఏర్పరచుకునబడ్డాం. And this is how the Bible describes this great God. కాబట్టి ఈ గొప్ప దేవుని గురించి బైబిల్ ఈ రీతిగా వివరిస్తుంది. Psalm 136 verses 1, 2 and 3. 136వ కీర్తన మొదటి 3 వచనాలు. Psalm 136 verses 1, 2 and 3. కీర్తనలు 136 1, 2, 3 వచనాలు. Shall we read together, please? కలిసి చదువుకుందాం. Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. Oh, give thanks unto the God of gods, for his mercy endureth forever. Oh, give thanks unto the Lord of lords, for his mercy endureth There forever. we find in verse 1, oh, give thanks unto the Lord. That is capital L-O-R-D in English. That is God Jehovah. చూడండి, ఇక్కడ తెలుగులో అయితే చక్కగా ఉంది, యెహోవాకు అంటే యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. The God who we are talking about is Lord Jehovah. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి ఈ దేవుడు దేవుడైనటువంటి యెహోవా. The word Jehovah means self-existing God. చూడండి, యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే స్వయం ఉనికి కలిగిన స్వయంభవుడైనటువంటి దేవుడు. He needs no help from any other source for his existence. ఆయన ఉనికిలో ఉండడం కొరకే ఏ ఒక్క విషయం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు.
ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సంగతైనా కూడా అది ఉండడానికి ఉనికిలో రావడానికి దేని మీదైనా ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. But the God of the Bible, Lord Jehovah, is a self-existing God. అయితే బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు స్వయం ఉనికి కలిగినటువంటి స్వయం గౌడైనటువంటి దేవుడు ఆయన. And this morning, dear brother, dear sister, remember that this self-existing God has chosen you. కాబట్టి ఈ ఉదయకాలం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ స్వయం ఉనికి కలిగినటువంటి ఈ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. You are not chosen by just an ordinary person of this world, but you are chosen by God Jehovah. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఏర్పరచుకోబడలేదు, కానీ దేవుడు అని యెహోవానే నిన్ను ఎన్నుకున్నాడు. He is the Lord. ఆయనే యెహోవా. And then see verse 2 of Psalm 136. తర్వాత 136 కీర్తన 2వ వచనం చూడండి. It says, "Oh, give thanks unto the God of gods." దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Now there in English you find the first God coming beginning with a capital G and the second one all in simple. చూడండి, ఇంగ్లీష్ లో చూసినట్లయితే మొదట దేవుడు అనేటువంటిది పెద్ద అక్షరంతో వచ్చింది, రెండవది చిన్న అక్షరంతో వస్తుంది. There the meaning is our God is the God above all the so-called gods. దీని అర్థం ఏంటంటే దేవతలు దేవుళ్ళని పిలువబడేటువంటి వాళ్ళందరిపైన మన దేవుడు గొప్పవాడై దేవుడే ఉన్నాడు. In this world that we live in, there are so many man-made gods. మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో మానవుడు చేసినటువంటి దేవతలు దేవుడు అనేకులు ఉన్నారు. Gods made out of different materials of clay, wood and stone and silver and gold and so many other things. చూడండి, అనేకమైనటువంటి మట్టి ద్వారా బంగారము వెండి అనేకమైనటువంటి సంగతుల ద్వారా నిర్మించబడినటువంటి అనేకమైన దేవతలు ఉన్నాయి. In this present world we find gods in different shapes like elephants and monkeys and donkeys and so many other ఈ things. ప్రస్తుత లోకంలో దేవతలు అనేటువంటివి అనేకమైనటువంటి జంతువులు ఏనుగుల వల్ల లేకపోతే మిగతా వాటి వల్ల అరూపించబడడం మనం చూస్తూ ఉంటాం. But the Bible speaks to us of a God who is above all such so-called gods. అయితే బైబిల్ అనేటువంటిది ఈ రకమైనటువంటి దేవతలందరిపైన ఉన్నటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. All the other gods of this world are no gods. ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలన్నీ కూడా దేవుడు కారు. They are man's imagination. అవన్నీ కూడా మానవుని యొక్క ఊహా కల్పితాలు. They are the work of man's hands. ఇవన్నీ కూడా మానవ చేతులతో నిర్మించబడినటువంటిది. They need the help of man. కాబట్టి వీటన్నిటికీ కూడా మానవుని యొక్క సహాయం అవసరం. But the God who has chosen you and me is the God above all such so-called gods. అయితే నిన్నులో ఏర్పరచుకున్నటువంటి ఈ దేవుడు ఈ రీతిగా దేవతలకు పిలువబడినటువంటి వారందరి మీద ఉన్నటువంటి దేవుడు ఆయన. I don't know once again as to from what background you are coming, many of you here. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి అనేక మంది ఎలాంటి వెనక చరిత్ర నుంచి వచ్చారో నాకు తెలియదు. Maybe some of you are coming from a background where you may be worshipping a so-called God. కాబట్టి ఈ రకమైనటువంటి దేవతలను ఆరాధించేటువంటి వెనక చరిత్ర నుంచి వచ్చారేమో. May I tell you this morning, dear friend, that the God whom we are speaking about is the God above all such man-made so-called temporary gods. ప్రియమైనటువంటి స్నేహితుడు, అదే కాలం మీద చెప్పే సంగతి ఏంటంటే మానవుడు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి దేవతలందరిపైన మేము చెప్పేటువంటి ఈ దేవుడు ఉన్నాడు. You are chosen by the eternal one, the God of all the so-called gods. కాబట్టి నీవు నిత్యుడైనటువంటి దేవుడి చేత, దేవాది దేవుడు, దేవతలకు దేవుడు, ఆయన చేత ఏర్పరచబడ్డావు. Verse 3 of Psalm 126. కీర్తన 136 3వ వచనం. Oh, give thanks to the Lord of Lords. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Now I do not know what the meaning here of the Telugu translation. Okay. Now here also in English you will find the first one begins with a capital L and the second Lord is with a simple letter. ఇంగ్లీష్ లో చూసినట్లయితే మొదట ప్రభు అనేటువంటిది పెద్ద అక్షరంతో వస్తుంది, రెండవది చిన్న అక్షరంతో వస్తుంది. That means that our God, our Lord, is the Lord of all the lordships of this world. దీని అర్థం ఏంటంటే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రభుత్వాలన్నిటిపైన కూడా మన ప్రభు అయినాడని అర్థం. Now in this world we have certain levels of authority. ఈ లోకంలో చూసినట్లయితే అధికారాలు అనేటువంటివి ఆయా క్రమంలో స్థాయిలో ఉంటాయి. If you go to a court of law, you will find that you have to address the judge saying, Lord. చూడండి, మీరు కోర్టుకు గాని వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతిని ప్రభువా అని లేకపోతే లార్డ్ అని పిలవాల్సి వస్తుంది. So what is mentioned here is that our Lord, the God of the Bible, is above all such authority
ప్రభు అయినటువంటి తెలియజేస్తాము. The Lord who has chosen you and me is above all the principalities and powers of this world. కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రభు ఈ ఆధిపత్యాలు అధికారాలన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ప్రభు ఆయన. No matter what great lordship or authority may be there in this world, the Lord who has chosen us is above them all. కాబట్టి ఈ భూమిపై ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు ఏ రకమైన అధికారాలు ఉన్నా మన ప్రభు వీటన్నిటిపై నుండి నాడు ఆయనను ఏర్పరచుకున్నాడు. Man likes to be chosen by some higher authority. మానవుడైతే ఎవరైనా ఉన్నతమైనటువంటి వారు అధికారులతో ఎన్నుకోవాలని కోరుతారు. If the president or the prime minister of this country would come and call you, you will find it a great thing in your life. మీ జీవితంలో ఈ దేశ రాష్ట్రపతి ప్రధాని ఎన్నుకుంటే పిలిస్తే చాలా గొప్ప సంగతి అనుకుంటారు. But this morning we are preaching to you of a person who is above that authority as well. అయితే ఈ ఉదయకాలంలో అలాంటి అధికారాల మీద కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి And మాట్లాడుతున్నాం. that is the God of the Bible. ఆ దేవుడే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. He is the Lord above all the lordships of this world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నిటి మీద ఆయన ప్రభు అయినాడు. So dear brothers and sisters, the preference towards a chosen vessel, the first thing that we learn is we have been chosen by the eternal. కాబట్టి ఈ యొక్క ఏర్పరచబడినటువంటి పాత్ర యొక్క ఎన్నిక విషయంలో మొట్టమొదటి సంగతి మనము దేవుని చేత ఏర్పరచబడ్డాం. That means we have been chosen by God Himself. దాని అర్థం ఏంటంటే దేవుడు తానే మనల్ని ఏర్పరచుకున్నాడు. Now we are moving on to the second aspect of the preference towards the chosen vessel. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఈ పాత్రను అనేటువంటి దాని విషయంలో రెండవ సంగతికి మనం వెళ్దాం. Ephesians chapter 1 verse 4, shall we read together please? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకుందాం అందరం కలిసి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. Ephesians chapter 1 verses 3 and 4, let us read together please. Verses 3 and 4. 3-4 వచనాలు కలిసి చదువుకుందాము. మనకి 6వ వచనం చివరిలో ఉంచండి, అక్కడి నుంచి చదువుకుంటాము. దేవుడు మనము తన యొక్క పరిశుద్ధులమును నిర్దోషులమైనవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. Okay, in Telugu it's verse 6, the last part. 6వ వచనము చివరి భాగం ఇందాక నేను చదివింది అందరం కలిసి చదువుకుంటాం. Not only are we chosen by the eternal, but we are also chosen in eternity past. చూడండి, మనం నిత్యుడైనటువంటి దేవుని చేత ఏర్పరచుకోవడం కాదు కానీ భూతకాలంలో నిత్యంలో మనం ఏర్పరచబడ్డాం. Ephesians chapter 1 verse 4 in English and in verse 6 in Telugu tells us that God chose us before the foundations of this world. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చివరిలో మనకు రాయబడింది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభువును ఏర్పరచుకున్నాడు. God chose us in eternity past. దేవుడు మనల్ని అనాదిలోనే భూతకాలంలో ఉన్నటువంటి నిత్యత్వంలోనే ఏర్పరచుకున్నాడు. Before anything else in this world existed, God chose you and me. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది నిర్మాణం కాకమునుపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. Can you ever think of this thing? కాబట్టి ఎప్పుడైనా దీని గురించి విచారా? That God chose you even before you came into this world. ఈ లోకంలో పుట్టకమునుపే రాకమునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని. Even before you came into this world, even before this world was created, God chose you and had you in His mind. చూడండి, నీవు ఈ లోకంలోకి రావడం అనేటువంటి ప్రకటన పెట్టు. ఈ లోకం నిర్మించబడడానికి ముందుగానే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. This is the wonder of our choosing. కాబట్టి మన ఏర్పాటు విషయమైనటువంటి అద్భుతం We ఆశ్చర్యం. have been chosen in eternity past. మన భూతకాలంలో నిత్యత్వంలో అనాదిలోనే ఏర్పరచుకొనబడ్డాం. Our capacities and capabilities were not considered when we were chosen. మనం ఏర్పరచుకొనబడ్డప్పుడు మనకున్నటువంటి సామర్థ్యాలు మనకున్న తలాంత శక్తులు ఆయన చూడలేదు. Our abilities and our achievements never came into place when we were chosen. మనం ఏర్పరచుకున్నప్పుడు మనకున్న సామర్థ్యాలు కానీ మనం సాధించిన విజయాలు కానీ ఆయన చూడలేదు. Our faults and failures have no part in our choice. మనం ఏర్పరచుకునేటువంటి విషయంలో మన పతనాలు మన ఓటములను దేవుడు చూడలేదు. Because we were chosen in eternity past. ఏం చేద్దంటే మనం భూతకాలంలోనే అనాదిలోనే మనం ఏర్పరచబడ్డాం. Dear brothers and sisters, we are
speaking today about a chosen vessel. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏర్పరచుకున్నటువంటి పాత్రను గురించి మనం దినాన్ని చూస్తా ఉన్నాం. And whenever we speak about a vessel, the picture that we capture in our mind is the potter and the clay. చూడండి, పాత్ర అనేసరికి మన మనసులో వచ్చేటువంటిది ఏంటంటే కుమ్మరివాడు, ఆ జిగటమ్మ. Now I am going to draw a parallel between the potter and the clay and this house being chosen in eternity. నిత్యత్వంలో ఏర్పరచబడడం అనేటువంటిది జిగటమ్మను కుమ్మరికి వచ్చిన సంగతులు పోల్చి చెప్పాలని కోరుతున్నాను. When the potter takes a piece of clay and begins to work on it, చూడండి, ఒక కుమ్మరివాడు జిగటమ్మను తీసుకుని ఆ ముద్దతో తను పనిచేయడం మొదలుపెట్టినప్పుడు the clay never knows what is in the heart of the potter. ఆ జిగటమ్మకు కుమ్మరివాడి హృదయంలో ఏముంది అనేటువంటిది తెలియదు. The people who are round about the potter watching him doing something cannot understand what is in the heart of the potter. కాబట్టి ఆ కుమ్మరివాడు కూడా ముద్ద మీద పనిచేస్తా ఉంటున్నప్పుడు చుట్టూన్నటువంటి వారు కూడా కుమ్మరివాడి హృదయంలో ఏముందో అని తెలియదు. But the potter himself knows what he is going to make out of that lump of clay in his hand. అయితే తన చేతిలో ఉన్నటువంటి ఆ జిగటమ్మను ముద్దతో ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఆ కుమ్మరికి మాత్రమే తెలుసు. Before he took that piece of clay in his hand, he knew what he was going to do with that clay. కాబట్టి ఆ జిగటమ్మను ముద్ద తన చేతిలో తీసుకోవడానికి మునుపుగానే ఏం చేయబోతున్నాడు అనేటువంటిది కుమ్మరికి బాగా తెలుసు. He had a plan and a purpose in his heart, and that was going to be brought into being. కాబట్టి ఆయన హృదయంలో ఒక సంకల్పంలో ఉద్దేశం ఉంది, దాన్ని ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. This is how we were chosen. ఈ రీతిగా నీవు నేను ఏర్పరచుకున్నాడు. Like the potter choosing the clay, even though the clay nor the others would understand, God has chosen us in eternity past. చూడండి, ఏ రీతిగా అయితే జిగటమ్మను కుమ్మరివాడు ఎన్నుకున్నప్పుడు జిగటమ్మను ఏం చేస్తాడో తెలియదు, చుట్టూన్న వాళ్ళకి ఏం చేస్తాడో తెలియదు. అలాగనే దేవుడు అనాదిలోనే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. Dear brother, dear sister, this morning, please know for sure that you were chosen in eternity past. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ విషయాన్ని ఖచ్చితం చేసుకోండి. నిత్యత్వంలో ఉన్నటువంటి భూతకాలంలో అనాదిలోనే దేవుడిని ఏర్పరచుకున్నాడు. None of you, not one of you have come here by chance or by accident. కాబట్టి ఈ స్థలానికి మీలో ఏ ఒక్కరు కూడా ప్రమాదవశాత్తు అనుకోకుండా ఈ స్థలానికి రాలేదు. None of you have come here by compulsion. కాబట్టి మీలో ఏ ఒక్కరు కూడా ఎవరి బలవంతం చేతనో ఈ స్థలానికి రాలేదు. But God chose you and ordained you to come here this morning. అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఉదయకాలం ఇక్కడికి రావాలని నియమించాడు. Every one of you who have come here this morning has come here by divine appointment. కాబట్టి ఈ ఉదయకాలం ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవ నియమం చేత ఈ స్థలానికి వచ్చారు. Even you may not have understood this fact. ఈ సత్యాన్ని బహుశా నీకు కూడా ఈ సంగతి తెలియకపోవచ్చు. Those around you wouldn't have understood నీ this. చుట్టూన్నటువంటి వారికి కూడా ఈ సంగతి బహుశా అర్థం కాకపోవచ్చు. Maybe it was someone else who invited you for this ఈ meeting. కూడికకు బహుశా ఎవరో నిన్ను ఆహ్వానించి తీసుకొచ్చారేమో. Maybe it was your parents who pushed you to come for this meeting. బహుశా మీ తల్లిదండ్రులు బలవంతం చేసి ఈ కూడికకు నిన్ను పంపించారేమో. Maybe it was the word of the elders that you could not forsake that you came for this meeting. ఏదో పెద్దలు బలవంతం చేశారు కాబట్టి ఈ స్థలానికి వచ్చారేమో. But before it all, God had chosen you to come today for this meeting. అయితే వీటన్నిటికంతా ముందుగా ఈ కూడికకు ఈ సమయంలో నువ్వు రావాలని దేవుడు నియమించాడు, ఉద్దేశించాడు. Dear brother, dear sister, you were chosen in eternity past. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, భూతకాలంలో నిత్యత్వంలోనే దేవుడిని ఏర్పరచుకున్నాడు. God appointed this day for you to come here. దేవుడు ఈ దినాన ఈ స్థలానికి రావాలని నిన్ను ఏర్పరచుకున్నాడు, నియమించాడు. So remember, you are here by divine appointment. కాబట్టి నాకు తెలుసు దైవ నియమం చేత ఈ స్థలంలో నువ్వు The కూర్చున్నావు. preference towards the chosen vessel is that we have been chosen in eternity. కాబట్టి ఏర్పరచబడినటువంటి పాత్ర ఎన్నిక విషయంలో మనం నిత్యత్వంలో ఉన్నటువంటి అనాదిలోనే ఏర్పరచబడ్డాం. And now we are moving on to the third aspect of the preference of towards the chosen vessel. ఈ ఏర్పరచబడినటువంటి పాత్ర యొక్క ఎన్నిక విషయంలో మూడో సంగతిలో మనం వెళ్తాం. First book of Corinthians chapter 1 verses 27 and 28. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 27 28 వచనాలు. First book of Corinthians chapter 1 verses 27 and 28. Shall we all read together, please? మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 27 నుంచి 29 తెలుగులో రాసిన చదువుకుందాం. May I humbly encourage you once again, every one of you, kindly turn in your Bible to this
passages and read it meaningfully and carefully. దయచేసి మీలో ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెలిసి అర్థమయ్యే విధానంలో ప్రార్థనాపూర్వకంగా చదవాలని మనం చేస్తున్నాం. Let us read 1 Corinthians 1:27 and 28. 1 కొరింథీయులకు 27 నుంచి 29 చదువుకుంటాం. But God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things of which are mighty, and base things of the world, and things which are despised hath God chosen, yea, and things which are not, to bring to naught things at all. Here we find the third aspect of that preference. కాబట్టి దేవుని ఎన్నిక విషయంలో మూడవ సంగతి మనం చూస్తున్నాం. God chose the base things of this world, the weak things of this world, the foolish things of this world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వెరివారిని ఎన్నుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నుకున్నాడు. The third heading is we have been chosen in our emptiness. కాబట్టి మూడవ సంగతి ఏంటంటే మన యొక్క ఖాళీతనంలో మనం ఏర్పరచుకున్నాం. God has chosen us. We have been chosen by the eternal. మొదటిది నిత్యుడైనటువంటి దేవుని చేత ఏర్పరచుకున్నాం. We have been chosen in eternity past, the second one. రెండవది భూతకాలంలో అనాది నిత్యత్వంలోనే మనం ఏర్పరచుకున్నాం. And also thirdly, we have been chosen in our emptiness. మూడవదిగా మన యొక్క ఖాళీతనంలో మనం ఏర్పరచుకున్నాం. Dear brothers and sisters, this is another wonderful aspect of the choosing of God. కాబట్టి ఏమైనటువంటి సోదరి సోదరులారా, దేవుని ఎన్నిక విషయంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంగతి. I told you earlier, the man in this world would choose the best of best. కాబట్టి నేను ముందుగా చెప్పాను కదా, ఈ లోకంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాటినే మానవుడు ఎన్నుకుంటాడు. Whenever man has to make a choice, he will choose the most wonderful things of this world. మానవుని ఎన్నుకోమని చెప్పినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైనటువంటి సంగతులు ఎన్నుకుంటాడు. The most beautiful, the most capable. కాబట్టి ఏవైతే చాలా రమ్యమైనటువంటివి చక్కగా సామర్థ్యం కలిగి ఉంటాయో వాటిని మానవుడు ఎన్నుకుంటాడు. But God chose the foolish, the weak, and the base things of this world. ఆయన దేవుడి లోకంలో ఉన్నటువంటి వేరే వారిని, బుద్ధిహీనులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు. Sri Lanka is a cricket crazy country. శ్రీలంక అంటే క్రికెట్ అంటే చెవిగోసుకునేటువంటి దేశము. క్రికెట్ అంటే చాలా పిచ్చి వాళ్ళు. And I know that India is very much more crazier for cricket than Sri Lanka. నాకు తెలుసు మీ భారతదేశంలో మా శ్రీలంక కన్నా మీ క్రికెట్ అంటే ఎక్కువ పిచ్చి. And I pity your cricket team. మీ క్రికెట్ టీం మీదనే జాలి పడుతున్నా. Because if they lose a match, they will lose their home as well. ఎందుకంటే ఒక మ్యాచ్ లో ఓడిపోయినారంటే వాళ్ళ ఇల్లు ధ్వంసం అయిపోతుంది. Just imagine that your captain, Mr. Dhoni, if he was to choose the best cricket team from among you. చూడండి, ఒకవేళ అనుకోండి మీలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి క్రికెట్ ఆడే వాళ్ళని ఎన్నుకోమని ధోని చెప్పారనుకోండి. He is going to come one day to choose the best cricket team from among you. కాబట్టి మీలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి క్రీడాకారుని, క్రికెట్ ఆడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన వస్తాడు. And now you have a chance to go for that audition. కాబట్టి మీరు కూడా ఆ ఎంపిక కొరకే వెళ్ళాల్సినటువంటి తరుణం మీకు కూడా వచ్చింది. And you got the chance to go into one of the first rows in that place. కాబట్టి ఆ స్థానంలో ఏదో రీతిగా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. And when you went there, you found that there were so many great, capable cricketers sitting in front of you in the front row. కాబట్టి ఆ మొదటి వరుసలో చూసారంటే చాలా శ్రేష్టమైనటువంటి చక్కగా క్రికెట్ ఆడగలిగిన వాళ్ళు నీకన్నా బాగా ఆడేవాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. Now as I tell you this story, try to picture it in your mind. కాబట్టి ఈ కథ చెప్తా ఉంటుండగా ఇది మీ మనసులో ఒక దృశ్యాన్ని తీసుకోండి. Maybe there is a crowd like this. చూడండి, బహుశా ఇలాంటి పెద్ద గుంపు సమూహం ఉందనుకోండి. Dhoni has not yet come. ఇంకా ధోని రాలేదప్పటికి. Now you are all waiting to see the face of Dhoni. మీరందరూ కూడా ధోని ముఖం చూడాలంటే ఆశతో ఎదురు చూస్తున్నారు. Now like the leaders of this assembly seated in the front rows, there are the great cricketers, those who are capable, the best of the best are seated in the front row. కాబట్టి ఆ మొదటి వరుసలో ఇక్కడ పెద్దలు వారు కూర్చున్నట్లుగా శ్రేష్టమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి క్రీడాకారులు, క్రికెట్ ప్లేయర్లు కూర్చున్నారు అనుకోండి. And now suddenly there is a uproar. ఇంకా ఒకేసారి ఉన్నటువంటి పెద్దగా అరుపు అంటే అందరూ కేకలేస్తారు. And Dhoni walks in. అప్పుడు ధోని లోపల నడుచుకుంటూ వచ్చాడు. And everybody is cheering. అందరూ కూడా పెద్దగా కేకలేస్తా ఉన్నారు ధోని చూడగానే. Now he is going to begin to choose the team. ఇప్పుడు ఆయన టీంలో సభ్యులు ఎన్నుకొని పోతా ఉన్నాడు. He looks at the front rows, there are all the capable and the
sees you. అప్పుడు నిన్ను చూస్తాడు. He sees you. ఆయన నిన్ను చూశాడు. He looks you into your eye. నీ కళ్ళలో కలబెట్టి చూస్తాడు. And moving away from all the best cricketers who are seated in front, he is walking straight ahead up to you. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ప్రపంచంలో ఉన్న ఆ క్రీడాకారులందరినీ విడిచిపెట్టి నేరుగా నీ ఎదురు నడుచుకుంటూ వస్తాడు. Now you are looking round about. Now who is this man looking at? కాబట్టి నీవేమో ఇద్దరిపై ఎవరెవరు చూస్తా అన్నట్టుగా అటు ఇటు చూస్తాడంట. Now his eyes are focused on you. అయితే ఆయన కన్ను మాత్రం నీ మీదే ఉంచాడు. But when you look at him, you see him as if he is looking at everyone else. అయితే నువ్వు ఆయన చూసినప్పుడు ఈయన అందరి వైపు చూస్తున్నాడు అన్నట్టుగా నీకు అనిపిస్తుంది. He walks up to you and says, ఆయన ఎదురు నడుచుకుంటూ వచ్చి నీతో అంటాడు, I have chosen you. నేను నిన్ను ఎన్నుకున్నాను. And the crowd begins to roar. అప్పుడు ఆ జనసమూహం అంతా పెద్దగా కేకలేస్తారు. People begin to say, wow. వాళ్ళందరూ అంటారు, ఏంటి ఈయన అన్నట్టు. The ladies will say, I know. ఆడవాళ్ళు అంటారు, అయ్యో అంటారు. Others will say, మిగతా వాళ్ళు అట్లా అంటారు. and you go, what is happening? Me. అప్పుడు అంటావు, ఏంటి నేనా భయంతో అంటావు. Yes, and Dhoni says, yes, you. అప్పుడు ధోని అంటాడు, అవును నేనే. But then you say, I don't know even to play cricket. అప్పుడు నువ్వు అంటావు, అసలు క్రికెట్ ఆడటమే రాదంటే అంటావు. Never in my life have I held on to a bat and a ball. నా జీవితంలో ఎప్పుడు బ్యాట్ బాల్ కూడా పట్టుకోలేదు నేను. I don't know A or B or Z or cricket. నా క్రికెట్ లో అసలు నాకు రావండి. But Dhoni says, I don't care, I want you. అది ధోని అంటాడు, అవన్నీ ఏం పట్టించుకోను, నీవు నాకు కావాలి, నేను ఎన్నుకున్నాను. Pushing aside everyone else, he has chosen you for his best team. కాబట్టి అందరినీ కూడా ప్రక్కన పెట్టేసి శ్రేష్టమైనటువంటి తన టీం కొరకై నిన్ను ఎన్నుకున్నాడు. This is the same thing that God has done in your life. కాబట్టి ఇదే సంగతి దేవుడు నీ జీవితంలో చేశాడు. Leaving aside all the other great people, God is coming to you this morning. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి గొప్ప వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఉదయ కాలం నీ ఎదురు నడుచుకుంటూ వస్తున్నాడు. God is much more greater than Dhoni. దేవుడు ధోని కంటే ఎంతో గొప్పవాడు. He is coming to choose you. ఆయన నిన్ను ఎన్నుకోవడానికి వస్తున్నాడు. Each one of you, He is coming to choose you. ఆయన మీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకోవడానికి ఆయన వస్తున్నాడు. You may say, Lord, I am unworthy. ఇది మనసు ప్రభువా నా యోగ్యురాలు. Lord, there is no good in me. ప్రభువా నాలో ఏ మేలు మంచి లేదు ప్రభువా. But God is going to choose. అయితే ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు. This is the choosing that we are talking about. కాబట్టి ఈ రకమైనటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాం. God chooses us in our emptiness. దేవుడు మన ఖాళీతనంలో వడ్డీతనంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. Coming back to our theme, the chosen vessels, we need to over and over again go back to that picture of the potter and the clay. కాబట్టి ఏర్పరచుకున్నటువంటి పాత్ర అనేటువంటి దాని విషయంలో మరలా చికటమన్న కుమారుని గురించి మనం ఆలోచించాలి. It is clay that is taken by the potter to be molded into a beautiful vessel of honor. కాబట్టి ఒక ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా రూపుదిద్దడం కొరకై చికటమన్ను ఆ కుమారుడి చేతిలో తీసుకుంటాడు. Unlike any other resource, clay is something rejected, despised, worthless and dirty. చూడండి, మిగతా ఏ సంగతి ఏ పరికరాలు లేకపోతే ఏ విషయాల కంటే చికటమన్ను అంటే అందరూ పక్కన పడేస్తారు, పట్టించుకోరు, దాన్ని తృణీకరిస్తారు. And the potter make uses of that clay to mold it into a vessel. అయితే ఆ కుమారుడు అలాంటి చికటమన్ను తీసుకొని ఒక పాత్రగా చేస్తాడు. Dear brother, dear sister, this morning, are you willing to be that piece of clay that God would choose you? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నిర్మించి దేవుడు రూపుదిద్దేటువంటి ఆ చికటమన్ను కావడానికి ఇష్టపడుతున్నావా? You need to be like that clay, dirty, worthless, rejected, despised, for God to choose you. కాబట్టి నీవు ఆ రీతిగా చికటమన్ను వలె అందరూ ప్రకటన త్రోసివేసి తృణీకరించబడినటువంటి అపవిత్రతో నిండినటువంటి చికటమన్నుగా ఉన్నావేమో. God chooses us in our emptiness. దేవుడు మనల్ని మన ఖాళీతనంలో ఆయన ఏర్పరచుకుంటాడు. Dear brother, dear sister, this morning, how do you feel? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఉదయ కాలం నీ మనసులో ఏమనుకుంటున్నావు? Are you feeling despised by the others? నువ్వు ఇతరులందరూ కూడా నిన్ను తృణీకరించాలని అనుకుంటున్నావా? Are you feeling down in your life? నీ జీవితంలో అంత ఉదాసీనంగా అనుకుంటున్నావా? Are you feeling discouraged about the things of your నీ life? జీవితంలో జరిగే వాటిని బట్టి నిరుత్సాహం నిస్పృహలోనే ఉన్నావా? Are you feeling depressed about the things in your నీ life? జీవితంలో జరిగేటువంటి వాటిని బట్టి ఎంతగానో విచారంలో నిరాశలోనే ఉన్నావా? Are you feeling weak in your నీ life? జీవితంలో బలహీనురాలుగా ఉన్నావా?
ఉన్నావా? Are you worried about your నీ life? జీవితం విషయంలో చింతలోనే ఉన్నావా? Do you count yourself worthless than the others? ఇతరుల కంటే అయోగ్యుని అయోగ్యురాలని అనుకుంటున్నావా? Do you feel yourself? Do you see yourself as a sinner? నేను నువ్వు చూస్తున్నప్పుడు ఒక పాపి వలె పాపాత్మురాలు వలె నువ్వు Do చూస్తున్నావా? you see yourself as a person separated from one another? ఒకరి నుంచి ఇద్దరి నుంచి వేరు చేయబడినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు చూస్తున్నావా? Are you a person who is sorrowing in your life? నీ జీవితంలో దుఃఖంతో నిండినటువంటి వ్యక్తిగానే ఉన్నావా? Are you a person who is lonely without any help from others? లేక ఇతరుల నుంచి ఎలాంటి సహాయం లేనటువంటి ఒంటరివాడుగా ఉన్నావా? Are you a person laden with a heavy burden? నీవు అనేక భారమైనటువంటి భారము చేత ఉన్నటువంటి వ్యక్తిగానే ఉన్నావా? Are you a person unlovable? నువ్వు ఎవరు ప్రేమించలేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? What is your state this morning? ఇదే కాదు నీ పరిస్థితి ఏదిగా ఉంది? Dear brother, dear sister, God is going to choose you. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు. It is in your rejected state, in your unworthy state, that God would make use of you. చూడండి, నిరాకరించబడినటువంటి ఈ స్థితిలో, తృణీకరింపబడినటువంటి అయోగ్యమైన స్థితిలో దేవుడు నిన్ను తీసుకొని వాడుకుంటాడు. Dear brother, dear sister, can you identify yourself with either one of these categories that I stated to you? నేను చెప్పినటువంటి మాటలన్నింటిలో కూడా ఏదో ఒక దాంట్లో నీవు ఉన్నావు కదా? Do you feel like a piece of clay this morning? ఈ కాలము జిగటమన్న ముద్దవలే నువ్వు అనిపిస్తావు నీకు. Dear friend, if you feel so, then remember you are eligible to be chosen by God. ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈ రీతిగా అనుకుంటున్నట్లయితే దేవుడు ఎన్నుకోవడానికి నీలో యోగ్యత ఉందని చెప్తాను. God can choose you. దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. You can be too big for God to use you, దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు చాలా పెద్దవాడుగా అనిపించవచ్చు. but you can never be too small for God to take and use you. అయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి నేను చాలా చిన్నవాడును అనేటువంటి ప్రశ్న లేదండి. So this morning, are you feeling very small and insignificant? కాబట్టి ఇదే కాదన్నా నేను చాలా చిన్నవాడిని, పట్టించుకున్నటువంటి వాడిని, ఎన్నిక లేని వాడిని అనుకుంటున్నాను. Then you need to surrender your life to the Lord Jesus and He will choose you. అలాగైతే నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించినట్లయితే ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. In His presence say, yes Lord, I am unworthy. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి అవును ప్రభువా నేను అయోగ్యుడిని అనుకో. Say, Lord, I am worthless. ప్రభువా నేను నిష్ప్రయోజనమైనటువంటి వాడిని. There is no good in me. ప్రభువా నాలో ఏ మంచితనం లేదు. I am a person who has failed. ప్రభువా నేను పతనమైపోయినటువంటి వ్యక్తిని. I am a person who has fallen. ప్రభువా పడిపోయినటువంటి వ్యక్తిని. I am a person who is faithless. ప్రభువా ఇలాంటి నమ్మదగినటువంటి వాడను. There is nothing good in me. ప్రభువా నాలో ఏ మేలు ఏ మంచి లేదు. I am like the clay. ప్రభువా నేను జిగటమని అంటాను. Lord, you are the heavenly potter. ప్రభువా నువ్వు పరలోకపు కుమారుడివి. Lord, take me and use me. ప్రభువా దయచేసి నన్ను తీసుకుని And వాడుకో. God will choose అప్పుడు you. ప్రభు నిన్ను ఏర్పరచుకుంటాడు. And one more thing about this vessel. ఈ పాత్ర గురించి మరొక సంగతి. A vessel to be used has to be empty first. చూడండి, వాడుకోవడానికి ఉపయోగించబడే పాత్ర మొట్టమొదటిగా ఖాళీ చేయబడాలి. No matter what kind of a vessel it is, unless it is empty, it cannot be put into use. చూడండి, ఏ రకమైనటువంటి పాత్ర అయినా కావచ్చు, ఖాళీ చేయబడకపోతే దాన్ని ఉపయోగించలేరు. This water glass here is full of water. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్లాసులో నిండా నీళ్లు ఉన్నాయి. But only if this glass is empty, then it can be made use of. అయితే ఒకవేళ ఈ గ్లాసు ఖాళీ చేస్తేనే దాన్ని మనం ఉపయోగించవచ్చు. Only then can you fill water in అప్పుడే it. మళ్ళా దాంట్లో నీళ్ళు పోయచ్చు. Only then can I have it. అప్పుడు మళ్ళా దాన్ని తీసుకోవచ్చు. So this morning, you need to empty yourself before God. కాబట్టి ఇదే కావాలన్నా నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను ఖాళీ చేసుకోవాలి. You need to empty yourself before God. దేవుని సన్నిధిలో నిన్ను ఖాళీ చేసుకోవాలి. You need to surrender your life to the Lord Jesus. నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించుకోవాలి. Say, Lord, I am no good. యేసుక్రీస్తు వారితో ప్రభువా నేను మంచివాడిని కాదు. Lord, I am a sinner. ప్రభువా నేను పాపాత్ముని. I empty my life before you. నీ సన్నిధిలో నా జీవితాన్ని ఖాళీ I చేస్తున్నాను. confess all my sin to you, Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువా నా పాపాలను నేను ఒప్పుకుంటున్నాను. I let go all the claims of my నా life. జీవితంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ విడిచిపెడుతున్నాను. I totally surrender to you like a piece of clay. జిగటమ్మని వలె సంపూర్ణంగా నన్ను నేను అప్పగిస్తున్నాను. Lord, please take me and use me. ప్రభువా దయచేసి నన్ను తీసుకుని ఉపయోగించుకోండి. Yes, dear brother, dear sister, this morning, ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇదే కాదన్నా surrender your life to the Lord Jesus. నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించుకో. So that you may be that preferred vessel, that chosen vessel unto God. తద్వారా నీవు కూడా దేవుని కొరకైనటువంటి ఏర్పరచుకున్నటువంటి పాత్రగా అవడం కొరకై.
because you are chosen by the eternal. ఎంచేతంటే నిత్యుడైనటువంటి వాని చేతను ఏర్పరచుకొనబడ్డావు. You are chosen in eternity past. నువ్వు అనాదిలోనే ఏర్పరచుకొనబడ్డావు. And you are chosen in your emptiness. నీ ఖాళీతనంలో ఏర్పరచుకొనబడ్డావు. Kindly close your eyes. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని కళ్ళు తెరవండి. May I request everybody here to close your eyes. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా Those who are seated far away, please close your eyes. అక్కడ దూరంలో కూర్చున్న నిల్చున్నా కూడా కళ్ళు మూసుకోనండి. God is speaking to you this morning, dear brother, dear sister. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ కాలం దేవుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. God wants to choose you for His work. తన పని కొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలని కోరుతా ఉన్నాడు. This morning, are you willing to surrender your life to the Lord Jesus? ఈ కాలం యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితాన్ని అర్పించడానికి ఇష్టపడుతున్నావా? Are you willing to say, Lord Jesus, I surrender my life to you? యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని ఇష్టపడుతున్నావా? Lord, with all my sin and unworthiness, I come to you. ప్రభువా, నాలో ఉన్నటువంటి పాపమంతటితో కూడా అయోగ్యత అంతటితో కూడా ప్రభువా నీ ఎదురుకు వస్తున్నాను. Lord, I acknowledge my sin before you. ప్రభువా, నా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. I confess my sin to you this morning. ఇదే కాలం నా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. Lord, take me as that worthless piece of clay. ప్రభువా, అయోగ్యమైనటువంటి ఆ యొక్క జిగట మనవని నన్ను తీసుకురండి ప్రభువా. With all my emptiness, I come to you, Lord. ప్రభువా, నా యొక్క ఖాళీతనంలో నేను ఎదురుకు వస్తున్నాను ప్రభువా. Lord, please take me. ఓ ప్రభువా, దయచేసి నన్ను తీసుకురండి. Lord, please choose me ప్రభువా, నన్ను ఎన్నుకోనండి. and make me your own. ప్రభువా, నీ సొంత వాడిగా నన్ను చేసుకురండి. Yes, is there anyone here who is saying such a prayer this morning? ఈ కాలం ఈ రకమైనటువంటి ప్రార్థన ఎవరైనా చేస్తున్నట్లు ఉంది. Maybe you have said such a prayer sometime back in your నీ life. జీవితంలో కొంతకాలం క్రితం ఇలాంటి ప్రార్థన చేస్తున్నావేమో. And now after a period of time you have drifted away from the Lord. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభు నుండి వైదొలిగిపోయి దూరం అయిపోయావు. But this morning God is giving you a second chance. అయితే ఈ కాలం ప్రభు నీకు రెండవ అవకాశం ఇస్తున్నాడు. God is waiting for you to come back to Him. ఆయన ఎదురు తిరిగి రావాలని ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడు. God is still keeping His gates open for you. ప్రభు తన యొక్క తలుపు నీ కొరకే తెరిచిస్తున్నాడు. He is still looking above all the other people and looking at you right into your eyes. ఆయన మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ వైపే నీ కళ్ళలోకే చూస్తున్నాడు. Is there anyone here who is willing to surrender his or her life to the Lord Jesus this morning? ఈ కాలం యేసుక్రీస్తు వారికి తన జీవితాన్ని సమర్పించాలని ఇష్టపడుతున్న వారు ఎక్కడైనా ఉన్నారా? Please don't forsake the word of the Lord. దయచేసి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని తిరస్కరించొద్దు. The Lord Jesus is speaking to you, dear brother, dear sister. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. This message is for you and not for the person who is seated next to you. కాబట్టి నీ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తి కొరకు కాదు, నీ కొరకే ఈ వర్తమానం, ఈ సందేశం. God wants you. God is choosing you. దేవుడికి నీవు కావాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Are you willing to fall into the hands of the Lord? దేవుడి చేతుల్లో పడడానికి నీకు ఇష్టమా? If you are willing, may I humbly request you to kindly raise your right hand up. నీకు ఇష్టమైనట్లయితే దయచేసి నీ చెయ్యి పైకెత్తి చూపించమని నేను బ్రతిమాడుతున్నాను. Please don't look around. దయచేసి ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు May ఇటు I request నడవద్దు. all of you to keep your eyes closed. అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు నడవద్దు. Please keep your eyes closed. అందరూ కళ్ళు మూసుకోవాలి. And those of you who surrender your life to the Lord new this morning, please raise your right hand up until you get a card to your hand. ఎవరైతే తమ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించుకోవాలని ఇష్టపడుతున్నారో మీ కార్డు దొరికేంత వరకు కూడా మీ చెయ్యి పైకెత్తి చూపించండి. You may not get another opportunity. ఈ రకమైన అవకాశం మీకు మరలా రాకపోవచ్చు. Today is the day of salvation. నేడే రక్షణ దినము. Today is the day of restoration. నేడే సమకూర్పు దినము. God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Give your life to Him this morning. ఈ ఉదయ కాలం నీ దేవునికి నీ జీవితాన్ని అర్పించు. Please don't put it away for another day. మరొక దినం కొరకైనా దయచేసి వాయిదా వేయద్దు. Surrender your life to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. This is a wonderful opportunity you have got. దేవుడికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. You may not get a second chance. నీకు మరలా దీని తర్వాత మరొక అవకాశం రాకపోవచ్చు. Make use of this opportunity. ఈ అవకాశాన్ని దయచేసి ఉపయోగించుకో. Yes, dear brother, dear sister. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, Kindly raise up your hand. దయచేసి నీ చెయ్యి కఠిన The Lord Jesus Christ died for you publicly on the cross. యేసుక్రీస్తు ప్రభువారు అందరి ఎదుట బహిరంగంగా నీ కొరకు శిలువ మీద మరణించాడు. Aren't you willing to raise your hand నువ్వు చెయ్యి ఎత్తడానికి ఇష్టపడట్లేదా? and make a public declaration that you have chosen God to be your Savior? దేవుడు నీ యొక్క రక్షకుడుగా ప్రభువడం కొరకై ఆయన ఎన్నుకుంటున్నావు అనేటువంటిది బహిరంగంగానూ కూడా చెయ్యి చూపించడానికి ఇష్టం లేదా? Is there anyone else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Those of you who are there at the back of the hall, ఆ యొక్క హాల్ వెనుకలో కూర్చున్నటువంటి వారు కూడా, though you are far away from this pulpit, yet you are not far away from God. ఈ పుల్పిటికి నువ్వు దూరంగా ఉండొచ్చు కానీ దేవునికి దూరంగా లేవు. God is near you. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. God is in the midst
of you. ప్రభు నీ మధ్యలో ఉన్నాడు. God is speaking to you this morning. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Respond to his loving call. ఆయన ప్రేమగలటువంటి పిలుపుకు స్పందించి జవాబు చెప్పు. To be a chosen vessel unto God. దేవుని కొరకు ఏర్పరచుకున్నటువంటి పాత్రగా ఉంటానని. Yes, those of you who are outside. ఎవరైతే బయట ఉన్నారో, Those of you who are outside, kindly respond to this call. ఎవరైతే వరండాలో బయట కూర్చున్నారో దేవుడిని పిలుస్తా ఉంటుండగా ఈ పిలుపునికి స్పందించి జవాబు చెప్పండి. You may be outside this building, but you are not outside the kingdom of God. నువ్వు ఈ బిల్డింగ్ వెలుపల ఉండొచ్చు కానీ దేవుని రాజ్యానికి వెలుపల నువ్వు లేదు. The Lord Jesus Christ is coming to you. యేసుక్రీస్తు ప్రభువు నీ యొద్దకు వస్తున్నాడు. He is walking by you this moment. ఈ సమయంలో ఆయన నీ మధ్యలో సంచరిస్తున్నాడు. Are you willing to surrender your life? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించడానికి Kindly raise your hand up and show that you are willing to accept the Lord Jesus this ఈ morning. ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి నాకు ఇష్టమే అని చెయ్యి చూపించు. Dear friend, do not go away without having the Lord Jesus in your life this day. ప్రియమైనటువంటి స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో నీ హృదయం లేకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దని మిమ్మల్ని బతిమలాడుతున్నా. This is the final call. ఇది చివరిసారిగా పిలుస్తున్నా. Is there anyone else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Is there anyone else? Kindly raise your hand, please. ఎవరైనా ఉన్నట్లయితే చివరిసారి పిలుస్తున్నాము. చేయి పైకి చూపించు. Don't allow Satan to hinder your decision. నీ తీర్మానాన్ని వాయిదా వేయడానికి సాతానుకు అనుమతించొద్దు. Put your hand up, please. నీ చేయి పైకి చూపించు. Yes, now. నీ చేయి పైకి చూపించు. At this very moment, please raise your hand up. I can see one person here. సోదరుడు ప్రభువుని దీవించుగాక. Thank you, dear brothers and sisters, for those of you who raised your hand. ఎవరైతే చేతుల పైకి చూపించారో మీకు ధన్యవాదాలు. Just before we pray, is there anyone else? ఇంకా ప్రార్థనకు ముందుగా ఎవరైనా ఉంటే సమయం లేదు, చేయి చూపించు.